వెల్కమ్ టు అవే ద ట్రావెల్ షో. ఆసియా ఖండంలోని చాలా దేశాలు హిందూ మతం, సంస్కృతి, సంప్రదాయాలతో ఏదో ఒక రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నవే. లిపి దగ్గర నుంచి ఆచార వ్యవహారాలు, ఆలయాల వరకు ఇలా ఏదో ఒకటి ఈ విషయాన్ని పదే పదే నిరూపిస్తున్నాయి కూడా. ఆగ్నేయ ఆసియా దేశమైన కాంబోడియా సైతం దీనికి మినహాయింపు కాదు. మనది కాని చోట మన సంస్కృతి కనిపించే దేశం కాంబోడియా. విష్ణుమూర్తికి 100 ఎకరాల్లో గుడి కట్టి ఆరాధించిన దేశం. మన సంస్కృతి సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటించిన దేశం. ఇండియాకి దూరపు బంధువులా అనిపించే కాంబోడియా గురించి ఇవాల్టి అవే ద ట్రావెల్ షోలో చూద్దాం. ఏదైనా ఓ దేశానికి, ప్రాంతానికి ప్రతి ఏటా వేలు, లక్షల సంఖ్యలో టూరిస్టులు క్యూ కడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పర్యాటకం పరంగా ఆ ప్రదేశం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందో. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాంబోడియా. అభివృద్ధి విషయంలో అడుగున ఉందేమో కానీ టూరిజం పరంగా మాత్రం కాంబోడియాది అత్యున్నత స్థాయి. ప్రశాంతమైన ప్రకృతికి తోడు కట్టిపడేసే ఆతిథ్యంతో ఆకర్షిస్తూ ఉంటుంది కాంబోడియా. అందుకే పర్యాటకులు కూడా మళ్లీ మళ్లీ ఆ సుందర దేశానికి వెళ్తూ ఉంటారు. ఎక్కడున్నాయో ఎప్పుడు పేరుతాయో తెలియని ల్యాండ్మైన్స్ పెట్టే భయం ఓవైపు, కళ్ళకు కట్టే పేదరికం తిరిగి కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం కాక కుంటుపడిన అభివృద్ధి మరోవైపు. సాధారణంగా ఇలాంటి దేశాలకు వెళ్ళటానికి ఎవ్వరూ అంత ఆసక్తి చూపించరు. కానీ నెగిటివ్ పాయింట్స్ అన్నింటినీ పక్కకు నెట్టేసి అయస్కాంతంలా పర్యాటకులను ఆకర్షించే గ్రేటెస్ట్ అట్రాక్షన్స్ ఎన్నో ఉన్నాయి కాంబోడియాలో. కష్టాలని కలిసి ఒకదాంతో ఒకటి ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా ఉంటుంది కాంబోడియాలో పరిస్థితి. అయితే ప్రకృతి అందాలతో పాటు వారసత్వంగా వచ్చిన చారిత్రక సంపదని కాపాడుకుంటున్న విధానమే ఆ పేద దేశానికి ఆదాయం తెచ్చిపెడుతుంది. కాంబోడియా, కింగ్డమ్ ఆఫ్ కాంబోడియాగా పిలిచే ఈ ఆగ్నేయాసియా దేశానికి టూరిజమే ఆక్సిజన్. 90% ఆదాయం పర్యాటక రంగం ద్వారానే సమకూరుతుంది. కాంబోడియాలో ఇప్పటికీ రాజరికం ఆనవాళ్లు కనిపిస్తాయి. అధికార భాష ఖేర్మ్ కాగా దేశంలో 95% ప్రజలు ఆచరించేది బౌద్ధ మతమే. దేశంలో అతిపెద్ద నగరమైన నాంఫెన్ని కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రము అని చెప్పవచ్చు. ఇక భారతదేశంతో కాంబోడియాకు అవినావభావ సంబంధం ఉంది. అంకోర్వాట్ దేవాలయ నిర్మాణానికి బీజం వేసిన రెండో సూర్యవర్మతో సహా అనేక మంది హిందూ రాజులు కాంబోజ రాజ్యాన్ని పాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రభావంతోనే సంస్కృతం అధికార భాషగా, హిందూ బౌద్ధ మతాల సంప్రదాయాలు రాజ సంప్రదాయాలుగా ఓ వెలుగు వెలిగాయి. అంకోర్వాట్ సహా అనేక ఇతర దేవాలయాల్లో చోళరాజుల నిర్మాణ పద్ధతులు కనిపిస్తాయి. కాంబోడియాను పూర్వం కాంబోజ రాజ్యంగా, కాంపూచియాగాను పిలిచేవారు. అయితే సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజాను ముందు కాంపూచియాని, తర్వాత కాంబోడియాగాను మార్చేశారు. క్రీస్తు శకం 700 నుంచి ఖేర్మ్ రాజులు కాంబోడియాను పరిపాలించారు. ఈ రాజవంశమే దాదాపు 13వ శతాబ్దం వరకు అధికారాన్ని చెలాయించింది. 14వ శతాబ్దం నుండి కాంబోడియా పతన దిశలో నడిచింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజులు కాంబోడియాను ఆక్రమించుకున్నారు. అనేక పోరాటాల తరువాత 1953లో ఫ్రాన్స్ నుండి కాంబోడియాకు విముక్తి లభించి స్వతంత్ర దేశంగా అవతరించింది. ఒకనాటి కాంబోడియా సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే చూడచక్కని పట్టణమే సియామ్ రీప్. ఇప్పటికీ సియామ్ రీప్ చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శకుల కోసం ప్రాచీన ఖేర్మ్ సామ్రాజ్య కాలం నాటి చెక్క ఇళ్లని పరిరక్షిస్తున్నారు. ఇక కాంబోడియా అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది అంకోర్వాట్ టెంపుల్. మహోన్నత ఖేర్మ్ శిల్పకళా చాతుర్యానికి, హిందూ సాంస్కృతిక వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దేవాలయం. జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో అంకోర్వాట్ దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాచీన విష్ణు దేవాలయం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. కంబోడియా జాతీయ పతాకంలోనూ అంకోర్వాట్ టెంపుల్ ఉంటుంది. సియామ్ రీప్కు అంకోర్వాట్కు దూరం కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఆ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే వాళ్ళంతా ఈ నగరంలోనే బస చేస్తూ ఉంటారు. ఖేర్మ భాషలో అంకోర్ అంటే రాజధాని, వాట్ అంటే ఆలయం అనర్థం. ఇక సియామ్ రీప్ని టెంపుల్ సిటీ లేదా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారు. దాదాపు 402 ఎకరాల ప్రాంగణంలో 5 ముఖద్వారాలతో విరాజిల్లుతూ పర్యాటకుల్ని పులకింపచేస్తూ ఉంటుంది అంకోర్వాట్ టెంపుల్. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో 2వ సూర్యవర్మ నుంచి 7వ జయవర్మ కాలం వరకు కొనసాగింది. సూర్యవర్మ అప్పటి వరకు ఉన్న శైవారాధనకు భిన్నంగా వైష్ణవాలయంగా అంకోర్వాట్ని నిర్మించాడు. ప్రధాన ఆలయంలో ఉండే ఎత్తైన శ్రీ మహావిష్ణుమూర్తి విగ్రహమే ఈ టెంపుల్కి స్పెషల్ అట్రాక్షన్. పూర్వం అంకోర్వాట్ని వరాహ విష్ణు లోక అని పిలిచేవారట. 600 మీటర్ల పొడవున్న ఆలయ కుడ్యాల మీద రామాయణ, మహాభారత, భాగవత ఇతివృత్తాలన్నీ చెక్కుంటాయి. మంటన్ గ్యాలరీలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాల దగ్గర నుంచి కురుక్షేత్రం, రామరావణ యుద్ధం వరకు హిందూ పురాణాలతో సంబంధమున్న ప్రతి ఒక్క విషయం ఇక్కడి గోడల మీద ఎంతో చక్కగా మలచబడి ఉంటుంది. ఆ తరువాత రాజ్యాన్ని చేపట్టిన 7వ జయవర్మ మహాయాన బౌద్ధంలోకి మారడంతో అంకోర్వాట్లో బౌద్ధాలయాలు వెలిశాయి. ఇక ఆలయ ప్రవేశం దగ్గరున్న 7 పడగల నాగదేవత శిల్పం చూస్తే భక్తితో కూడిన భయం కలగడం తప్పనిసరి. కంబోడియా వాసులకు సంఖ్యల మీద నమ్మకం ఎక్కువ. 1 నుంచి 9 వరకు నంకెల్లోని బేసి సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా భావిస్తారు. అందువల్లే 7 పడగల నాగదేవత, 7 రంగుల ఇంద్రధనస్సులని అదృష్ట దేవతలకు ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు. 7 పడగల విగ్రహం దాటగానే శతాబ్దాల క్రితం తవ్విన సరస్సు తామర పువ్వులతో ఆహ్వానం పలుకుతుంది. అంకోర్వాట్ని చూడ్డానికి బయలుదేరినప్పుడు గొడుగు తప్పకుండా తీసుకువెళ్ళాలి. వాతావరణం ఉన్నపళంగా మారిపోతుందక్కడ. కాబట్టి ఎండా, వాన ఏదొచ్చినా సరే సేఫ్ సైడ్ గొడుగుంటే మంచిది. అందుకే సందర్శకులకి ఖచ్చితమైన వస్త్రధారణ నిబంధనలు ఉన్నాయి. కురచ దుస్తులు అస్సలు అనుమతించారు. ఈ టెంపుల్ మొత్తం తిరగడానికి కనీసం 1 పూటైనా పడుతుంది. అంకోర్వాట్ పరిసరాల్లో ఆనాటి హిందూ బౌద్ధాలయాలెన్నో ఉన్నాయి. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే వాటిల్లో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక అంకోర్వాట్లో సూర్యోదయం, సూర్యాస్తమ దృశ్యాల్ని తప్పకుండా చూడాలి. ఫోటోలు తీయటం వచ్చు కదా అని టెక్నిక్తో సంబంధం లేకుండా అంకోర్వాట్ని కూడా అలాగే కెమెరాలో బంధించేద్దాం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు దిశగా ఉంటాయి. అయితే అంకోర్వాట్ని పశ్చిమముఖంగా నిర్మించడంతో సంధ్యా సమయాల్లో ఆలయాన్ని కెమెరాలో బంధించడం కష్టం. చీకటిగా కనిపిస్తుంది. సూర్యుడొచ్చాక మధ్యాహ్న సమయంలో మాత్రమే ఫోటోలు బాగా వస్తాయి. కాబట్టి అంకోర్వాట్ని క్లిక్ మనిపించాలంటే కెమెరా వాడకంలో కాస్త చేయి తిరిగి ఉండాల్సిందే. అనేక విశిష్టమైన ప్రదేశాల్లాగే అంకోర్వాట్ కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. క్రీస్తు శకం 13-14 శతాబ్దాల మధ్యకాలంలో అంకోర్వాట్లోని విష్ణువు, త్రిమూర్తుల విగ్రహాలను ముందు భాగంలోకి మార్చి అక్కడ బుద్ధుని ప్రతిమల్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 17-19 శతాబ్దాల మధ్యకాలం అంటే దాదాపు 250 సంవత్సరాల పాటు కాంబోడియా చక్రవర్తులు అంకోర్వాట్ని పట్టించుకోవడం మానేశారు. క్రీస్తు శకం 1860లో పాలించిన ఫ్రెంచ్ పాలకులు ఈ ఆలయాల్ని పునరుద్ధరించారు. కానీ 1975-79 మధ్యకాలంలో కాంబోడియాను ఏలిన పోల్పాట్ జరిపిన అకృత్యాల వల్ల ఆలయంలో చాలా భాగం నాశనమైంది. మిగిలిన శిథిలాల్ని ప్రస్తుతం ఇక్కడి నేషనల్ మ్యూజియంలో భద్రపరిచారు. అంకోర్వాట్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంకోర్ ధామ్. దీన్నే మహానగరం అని కూడా అంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ బేయన్ ఆలయాన్ని 7వ జయవర్మ నిర్మించాడు. ఇక్కడి త్రిముఖ దేవతామూర్తి విగ్రహం సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. ఆలయం గోడల మీద చెక్కిన పరితనాన్ని చూస్తే ఇది రాయా లేక చెక్క అన్న సందేహం కలుగకుమానదు. అంకోర్ ధామ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డాన్ టవర్
ప్రత్యేక ఆకర్షణ. అంకోర్ ధామ్కి దగ్గరలోనే ఉంటుంది బేయాన్ శైలిలో నిర్మించిన తాప్రోహం అనే ఆలయం. దీన్ని రాజ విహారం అని కూడా అంటారు. ఒకప్పుడు బౌద్ధ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది ఈ ఆలయం. సియాం రీప్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాంటేస్ట్రై టెంపుల్. అంకోర్ వాట్ కన్నా ముందే 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చూపరుల్ని కట్టిపాడేస్తుంది. అక్కడి నుంచి ప్రేరూప్ అనే ప్రదేశం ఉంటుంది. సన్సెట్ ని చూడ్డానికి ఈ ప్రాంతానికి టూరిస్టులు క్యూ కడుతుంటారు. ఇక్కడ వర్ణాలు మారుతూ నింగిలో కొరిగిపోతున్న సూర్యాస్తమ సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. అంకోర్ వాట్, అంకోర్ ధామ్ తర్వాత చూడాల్సిన టూరిస్టు ప్లేసులలో కులెన్ జాతీయ ఉద్యానవనం ఉంటుంది. పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ శయ్యన భంగిమలో ఉన్న బుద్ధుని విగ్రహం ఆకట్టుకుంటుంది. కులెన్కి దగ్గరలోనే ఉన్న నదిలో 1000 శివలింగాలు ఉన్నాయి. చుట్టూ అడవి, పరవళ్లు తొక్కుతూ ఉండే నదీ ప్రవాహం. ఇవన్నీ కలిసి ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే మనలోని ఆధ్యాత్మిక భావనని తట్టి లేపుతాయి. సియాం రీప్ నుంచి కాంబోడియా రాజధాని ఫునం ఫెన్కి 1.5 గంటల ఫ్లైట్ జర్నీ. ఇక్కడ ఉండే రాయల్ ప్యాలెస్ చూడ్డానికి టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే సిల్వర్ పగోడా కూడా చూడదగ్గ విశేషమే. రాయల్ ప్యాలెస్ కి దగ్గరలోనే ఉంటుంది నేషనల్ మ్యూజియం. ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టుండే ఈ మ్యూజియంలో కాంబోడియా దేశ పురాతన శిల్ప కళాఖండాల్ని కూడా చూడొచ్చు. స్థానికంగా టోనిక్ స్పా అని పిలిచే మేకాంగ్ నదిలో పడవలో షికారు చేసే సదుపాయం అందుబాటులో ఉంది. ప్రశాంతత తప్ప మరోటి తెలియదేమో అన్నట్టుండే ప్రజలు. 5 అంతస్తులు దాటని భవన నిర్మాణాలు. అక్కడ అడుగుపెట్టిన తర్వాత టుక్ టుక్ బండ్లు, బ్యాంబూ ట్రైన్స్లో సరదాగా తిరుగుతూ తమని తాము మర్చిపోయే పర్యాటకులు. సింపుల్గా ఇదే కాంబోడియా. ఎకరాల్లో నిర్మించిన పెద్ద పెద్ద ఆలయాలే కాదు, బీచ్లు, నైట్ మార్కెట్స్, రిస్కీ ఫుడ్ ట్రయల్స్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే బకెట్ లిస్ట్ అవుతుంది కాంబోడియా టూర్ అంటే. ఆహ్లాదకరమైన ప్రదేశాలతో పాటు గుండె చివుక్కుమనిపించే స్పాట్స్ కూడా ఉన్నాయి కాంబోడియాలో. వాటిలో ముఖ్యమైనది కిల్లింగ్ ఫీల్డ్స్. 1975-79 మధ్య కాంబోడియాని పాలించిన పోల్పాట్ అత్యంత క్రూరుడు, నరహంతకుడిగా చరిత్రకెక్కాడు. పోల్పాట్ పాలనలో లక్షల మంది సామాన్యులు బలైపోయారు. ఎదురు తిరిగిన వాళ్ళందర్నీ ఈ కిల్లింగ్ ఫీల్డ్స్కి తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపించేవాడు. ఇప్పటికీ అక్కడ వందలాది పుర్రెలు కనబడతాయి. ఇక కాంబోడియా సముద్ర తీరంలోనే ఉంటుంది సిహనాక్ విల్లే. ఇక్కడ అన్ని బీచ్లే. ఓట్రోస్ బీచ్లో ఎటు చూసినా ఈత కొడుతూ సరదాగా గడిపేవాళ్లే కనిపిస్తారు. సిహనాక్ విల్లే నుంచి ఫెర్రీలో 1 గంట జర్నీ చేస్తే కోహ్రాంగ్ వస్తుంది. ఇదో అందమైన దీవి. తీరంలో తెల్లని ఇసుక, స్ఫటికంలా మెరిసే సముద్ర జలాలు. ఎంతసేపు చూసినా తనివి తీరదు ఈ దీవిలో. ఇక కరెన్సీ విషయానికొస్తే కాంబోడియా కరెన్సీ రియాల్ విలువ చాలా తక్కువ. మన ₹1 62 కాంబోడియన్ రియాల్స్తో సమానం. ఒక US డాలర్కి 4000 రియాల్స్ వస్తాయి.
అందుకే యుఎస్ డాలర్స్ తీసుకోవడానికే ప్రాధాన్యతనిస్తారు. పైగా వచ్చే టూరిస్టుల్లో కూడా ఎక్కువ మంది పాశ్చాత్య దేశాలకు చెందినవారే ఉంటారు కాబట్టి డాలర్స్కే డిమాండ్ ఎక్కువ. కంబోడియాలో నైట్ మార్కెట్ చాలా ఫేమస్. సియామ్ రీప్, పూనం ఫెన్ మార్కెట్స్లో కొనడానికి వెడితే కళ్ళు బయర్లు కమ్మే రేట్లు చెప్పినప్పటికీ బేరమాడితే తక్కువ ధరకే అమ్ముతారు. ఇక్కడ దొరికే అన్ని రకాల ఐటమ్స్ స్థానికంగా తయారైనవే. నాణ్యత కూడా చాలా బాగుంటాయి. కంబోడియాలో ఫుడ్ గురించి మరీ చెప్పాలి. ఇక్కడి వారి ఆహారపు అలవాట్లు మనకు కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. పురుగులు, కప్పల దగ్గర నుంచి పాములు, మొసళ్ల వరకు అది ఇది అనే తేడా లేకుండా అన్నీ తినేస్తారు. స్ట్రీట్ ఫుడ్ తినాలనుకునేటప్పుడు 1-2 సార్లు ఐటెం ఏంటో, అది దేంతో చేస్తారో కనుక్కుని ఆర్డర్ ఇస్తే బెటర్. లేదంటే మీ ప్లేట్లో ఎలాంటి జీవైనా ప్రత్యక్షం కావచ్చు. వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి ఎక్కడ దొరుకుతాయో కాస్త వెతుక్కోవాలి. అసలు ఈ కష్టమంతా ఎందుకు అని అనుకుంటే ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అక్కడ తినేస్తే సరి. లోకల్గా తిరగడానికి సైకిల్స్, మోటార్ టాక్సీలు, మోటో డూప్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఆటో అంటే టాక్సీ అని అర్థం. అలాగే ఆటో రిక్షాలను మోటార్ సైకిళ్లకు జాయిన్ చేసిన టుక్ టుక్లో ఒకేసారి 4-5 ఎక్కచ్చు. ఇక బాంబూ ట్రైన్ కంబోడియా ట్రాన్స్పోర్ట్లో మరో స్పెషల్. బాంబూ స్టిక్స్తో బల్లల్లాగా చేసి దాని ఐరన్ వీల్స్కి జాయిన్ చేసి రైలు పట్టాలపై తిప్పుతారు. ఈ బాంబూ ట్రైన్ ఎక్కడానికి ఫారినర్స్ కూడా బాగా ఆసక్తిని చూపిస్తారు. బస్సు, ఆటో, టాక్సీ ఇలా ఎందులో తిరగాలి అని అనుకుంటే దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరే బుక్ చేసుకునే సదుపాయము ఉంది. అలాగే పర్యాటక ప్రాంతాలన్నింటికీ కలిపి ఒకే టికెట్ ఇస్తారు. 1 రోజు, 3 రోజులు, వారం రోజుల ప్యాకేజీలు ఉంటాయి. నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. వెళ్లిన ప్రతి చోట టికెట్లు చెక్ చేస్తారు కాబట్టి టికెట్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక ఎయిర్ ట్రిప్పింగ్ ద్వారా కాంబోడియా చూడాలనుకునే వారికి కూడా హెలికాప్టర్ సౌకర్యం ఉంది. హెలి టాక్సీ ప్యాకేజ్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సియామ్ రీప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది కాకపోయినా దాదాపు 35 విమానయాన కంపెనీలు ఇక్కడికి విమానాలు నడుపుతున్నాయి. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్కి ఓ 20 నిమిషాలు పడుతుంది. వీసా అండ్ అరైవల్ సదుపాయం కూడా ఉంది. 30 రోజుల వీసాకు $30 వసూలు చేస్తారు. బడ్జెట్ దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు అన్ని రకాల హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి స్టార్ హోటల్స్లో అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. వీటితో పాటు ప్రైవేట్ సంస్థలు, ఫ్యామిలీస్ నిర్వహించే హాస్టల్స్ కూడా ఉంటాయి. వీటిల్లో తక్కువ ధరకే వసతి లభిస్తుంది. హైదరాబాద్ నుంచి సియామ్ రీప్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే మలేషియా, థాయిలాండ్ మీదుగా వెడతాయి. ఇక ప్యాకేజీల విషయానికే వస్తే ఒక్క కాంబోడియాకి అయితే ₹15,000 నుంచి టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వియత్నాం, థాయిలాండ్, లావోస్ కాంబోలతో ఉన్న ప్యాకేజీలు అయితే ₹40,000 వరకు ఉన్నాయి. ఒక్క కాంబోడియాకే వెళ్లాలనుకుంటున్నారా, లేక చుట్టుపక్కల ఉన్న దేశాన్ని కూడా కవర్ చేయాలనుకుంటున్నారా అనే ఆసక్తిని బట్టి ప్యాకేజీలు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంబోడియా ట్రిప్ వేయడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కరెక్ట్ టైం. ఈ సమయంలో ఇబ్బంది పెట్టని ఎండలు, అడ్డుపడని వానలతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఇవాల్టి వేద ట్రావెల్ షోలో కాంబోడియా స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.